మేడం నా పేరు పద్మ. నా పేరు స్వప్న అండి. ఓకే, ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ వింటున్నాం కదా. అవును మేడం. అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా, భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాలన్నా, దేనికైనా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఎన్ఆర్ఐ అని బయట బాగా ఇదవుతుంది. అసలు ఏంటి ఎన్ఆర్ఐ అంటే ఏంటి? ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గురించి నేను కూడా విన్నాను మేడం. బయట మొత్తం టాక్ అంతా ఎన్ఆర్ఐ ప్రాజెక్టే అంటున్నారు. Okay. అవి మందులకు ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయంట. Okay. అందులో ఓపెన్ ఫ్లాట్స్ Okay. అన్ని మంచి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అది అంటే మేడం ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా. ఒకవేళ మనం కస్టమర్ కి చెప్పాలి కన్ఫామ్ గా, తను కూడా ఫ్యూచర్ ఆలోచించి తీసుకోవాలంటే అది రేరా అప్రూవల్, డిటిసిపి, హెచ్ఎండిఏ లేదా వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఇందులో మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఉన్నాయి. హెచ్ఎండిఏ ఉన్నాయి, డిటిసిపి ఉన్నాయి, ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్నాయి, ప్రజలకు అందుబాటు ధరల్లో కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం రేపు పిల్లలకి ఏమన్నా యూజ్ అవుతుందంటారా లేదా? యూజ్ అవుతుంది మేడం. ఆలస్యం చేయకుండా ఇందులో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నారు అనుకో, చాలా బాగుంటది. ఓకే, అంటే ఇప్పుడు మీ వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి? మా హైవే ఉందా? హైవేకే ఉన్నాయి మేడం. హైవేకే ఉన్నాయి.